నమస్తే అండి, నేను మీ వేరే చౌదరి, గోల్డెన్ అగ్రిటెక్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మీ ముందు కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చింది ఏంటంటే, ఈ 2025 ఖరీఫ్ వర్షాకాలం ముందుగా స్టార్ట్ అవుతుందని వాతావరణ శాఖ చెప్తుంది. అలాగే కొన్ని చోట్ల రైతు సోదరులు దుక్కులు రెడీ చేసుకొని పత్తి విత్తనాల సాగు కోసం భూములు సిద్ధంగా చేసుకొని రెడీగా ఉన్నారు. అందుకోసం ఏ విత్తనాలు ఎంపిక చేసుకొని ఏ విత్తనాలు సాగు చేస్తే మంచిగా ఉంటాయనేది కొంతమంది రైతులు సర్చింగ్లో ఉన్నారు. కాబట్టి ఏ విత్తనం పడితే ఆ విత్తనం కొన్ని రైతులు మోసపోకూడదని చెప్పి టాప్ 5 రకాలు ఎక్కువ మంది రైతులు ఆదరిస్తున్న రకాల గురించి మీకు చెప్పాలని ఈ వీడియో చేస్తున్నాను. దయచేసి ఈ సంవత్సరం టాప్ 5లో ఉన్న విత్తన రకాల గురించి మీకు చెప్పాలని వివరించబోతున్నాను. ఈ వీడియోని పూర్తిగా చూస్తే మీకు ఈ టాప్ 5లో ఉన్న రకాల గురించి ఒక్కొక్కటి వివరించడం జరుగుతుంది. అవి మీరు క్లియర్గా చూడగలుగుతారు. దయచేసి నా ఛానల్ని ఆదరిస్తున్న ప్రతి ఒక్క రైతు సోదరుడికి, ప్రతి ఒక్క సబ్స్క్రైబర్కి శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. దయచేసి నాకు ఇదే సపోర్ట్ చేస్తే మీకు మంచి వీడియోలు ముందు కూడా ఇంకా అందివ్వగలనని మీకు సవినయంగా విన్నవించుకుంటున్నాను. నా ఛానల్ని సపోర్ట్ చేస్తూ లైక్ చేసి షేర్ చేస్తే మీ అందరికీ ఇంకా కొంతమంది రైతులకు అదనంగా మన వీడియోలు చేరతాయి. కాబట్టి మన ఛానల్ని చాలామంది వీక్షించే అవకాశం ఉంటుంది. రైతన్నలు దయచేసి సపోర్ట్ చేయగలరని కోరుతున్నాను. ఇక అసలు విషయానికి వస్తే, ఈ పత్తి టాప్ 5 రకాలలో మొదటగా నిలిచేది యూనివర్సల్గా అన్ని ప్రాంతాల్లో షిఫ్ట్ అనేది బాగా వినిపిస్తున్న మొదటి టాప్ 1లో నిలుస్తుందని చెప్పొచ్చు. ఇది రాశి కంపెనీ నుంచి మార్కెట్ చేస్తున్నారు. ఈ షిఫ్ట్ రకం ఇది కొద్దిగా దోమని ముడతల్ని కొద్దిగా అన్ని రకాల తెగుళ్ళని తట్టుకొని అన్ని భూముల్లో కూడా సాగు చేసుకునే అవకాశం ఉంది. అలాగే సాలు పత్తికి కానీ డబ్బా పత్తికి కానీ సాగు చేసుకునే అవకాశం ఉంది. కాబట్టి పత్తి కూడా తేలిగ్గా వస్తుంది. తక్కువ రోజుల్లో వచ్చి రెండో పంట వేసుకోవడానికి కూడా అవకాశం ఉందని రైతులు చాలామంది గత సంవత్సరం సాగు చేసిన రైతుల అభిప్రాయాలను బట్టి తెలుస్తుంది. కాబట్టి ఎక్కువ మంది షిఫ్ట్ అయితే బాగుంటుందని అందరూ కొంచెం షిఫ్ట్ కోసం చూస్తున్నారు. కాబట్టి టాప్ 5లో మొదటగా టాప్ 1గా నిలిచిపోతుంది. కాబట్టి షిఫ్ట్ అని చెప్పొచ్చు. ఇకపోతే అతిపెద్ద మార్కెట్ కలిగి ఉన్న నూజివీడు గ్రూప్ కంపెనీ నుంచి నూజివీడు గ్రూప్ కంపెనీలో ఇంకో కంపెనీగా ఉన్న ఏషియన్ అగ్రి జెనెటిక్స్ నుంచి సూపర్ బంటి అనేది టాప్ 2లో నిలుస్తుందని చెప్పొచ్చు. సూపర్ బంటి ఇదొక విశిష్టమైన లక్షణాలు కలిగిన వెరైటీ. కాబట్టి అన్ని రాష్ట్రాల రైతులకు కూడా ఇది బాగా నచ్చింది. అందుకే టాప్ 5లో టాప్ 2 రకంగా ఎంచుకున్నారు, టాప్ 2గా. కాబట్టి దీని లక్షణాలు కొన్ని ఎక్కువ సాగు చేసిన రైతుల అభిప్రాయాలను బట్టి మనకి రైతులు తెలియజేసిన వివరాలు ఏంటంటే, ఇది పత్తి నాటిన మొదట్లో కాయ సైజు చూసి కొంచెం అసంతృప్తి వ్యక్తం చేసినప్పటికీ దిగుబడి విషయానికి వచ్చేసరికి అన్ని రకాల కంటే కూడా 2-3 క్వింటాలు అదనంగా పత్తి రావటం జరిగిందని చెప్పి దాన్ని సాగు చేసిన రైతులు కూడా మన యూట్యూబ్ ఛానల్లో చెప్పడం జరిగింది. మన గోల్డెన్ అగ్రిటెక్ ఛానల్ కూడా తెలియజేయటం జరిగింది. ఇక సూపర్ బంటిలో ఉన్న విలక్షణమైన దాని యొక్క లక్షణాలు ఏంటంటే, కాయ మీడియం సైజు ఉన్నప్పటికీ ఇది బోల్ సైజు పూర్తి పక్వానికి వచ్చేసరికి మంచి సైజు వచ్చేసి 5 పనులు ఎక్కువ కలిగి పగలటం కూడా పూర్తిగా ఇరకపోకుండా పూర్తిగా విచ్చుకోవటం, అలాగే పత్తి తీయటం కూడా చాలా తేలికవుతుందని సాగు చేసిన రైతులు చెప్పుకొచ్చారు. అలాగే గింజ బరువు ఉండటం వల్ల దూది అధిక శాతం బరువు వచ్చి మిగతా రకాల కంటే 2-3 క్వింటాలు అదనంగా వస్తుంది. మరియు తక్కువ రోజుల్లో ఎక్కువ పంట వస్తుంది. మొక్కజొన్న వేసుకోవడానికి అనుకూలం. మరియు ప్రధాన పంటగా సాగు చేసే రైతులకు కూడా ఇది గొప్ప అవకాశం అంటున్నారు. ఎందుకంటే ఇది రేగడి భూముల్లో, గరువు భూముల్లో అన్నింటిలో సాగు చేసుకోవచ్చు. దీంట్లో ఉన్న ఇంకో ముఖ్య లక్షణం, వాళ్ళు రైతులు చెప్పిన దాన్ని బట్టి ఇది రేగడి భూముల్లోనైతే కొద్దిగా పెద్దచ్చు పెట్టుకోవాలంటున్నారు. బలమైన భూముల్లో, తోటగడ్డల్లోనైతే 4x3 లేదా మధ్యస్థ బలం కలిగిన భూముల్లోనైతే 4x3 పెట్టుకున్నా, 4x2 పెట్టుకున్నా నడుస్తుంది. 3x3 పెట్టుకున్నా పర్వాలేదు అంటున్నారు. తేలిక భూముల్లోనైతే 3x2 అన్న కనీసం అచ్చు ఉండేలా సాగు చేసుకుంటే మంచి ఫలితాలు వస్తున్నాయని చెప్తున్నారు. దీన్ని సాగు చేసిన రైతుల వివరాలను బట్టి చూస్తే, ఇది తేలికపాటి భూములకి, బలమైన భూములకి, ఇసుక భూములకి, రేగడి భూములకి అన్నిటికీ అనువైన రకమే. కాకపోతే ఆ భూమి స్వభావాన్ని బట్టి అచ్చు పెద్దది చిన్నది పెట్టుకోవటం,
అలాగే దగ్గర దూరం పెట్టుకోవటం అనేది ఆ భూమి స్వభావాన్ని, ఆ భూమిలో ఉన్న బలాన్ని బట్టి, రైతు చేసే సాగు వివరాలను బట్టి ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఇది అన్ని రకాల భూములకి, అన్ని రకాల అచ్చుకి, అన్ని రకాల వాతావరణానికి కూడా తట్టుకొని నిలబడుతుంది. కాబట్టి మార్కెట్లో ఉన్న రకాల కంటే కూడా పూర్తి భిన్నంగా ఇది సూపర్ బంటి సాగు చేసిన రైతు దీన్ని ఎప్పటికీ వదిలిపెట్టడని, రైతులు పదే పదే దీన్ని ప్రతి కౌంటర్ దగ్గరికి వెళ్ళి షాపుల్లో సూపర్ బంటి అని అడుగుతున్నారని దాన్ని మార్కెట్లో ఉన్న రైతుల అభిప్రాయాలను బట్టి తెలుస్తుంది. ఇకపోతే టాప్ 3గా మన నూజివీడు గ్రూప్ నుంచే మరో రకం ఆద్య అనేది అది బాగా పాపులర్ అయిన వెరైటీ. ఇది గత సంవత్సరం అధిక మొత్తంలో మార్కెట్కి అన్ని రకాల మార్కెట్లో అన్ని ఏరియాల్లో సకాలంలో అందిలేకపోవటం వల్ల అన్ని ప్రాంతాల్లో అందలేకపోయింది మంచి రైతుల్లో. కాబట్టి దీన్ని ఈ సంవత్సరం అన్నా సఫిషియెంట్గా అందరికీ సరిపోని స్టాక్ వస్తుందని ఆశతో అందరు రైతులు ఎదురు చూస్తున్నారు. మన చాలామంది రైతులను కదిలించినప్పుడు మన గోల్డెన్ అగ్రిటెక్ ఛానల్కి రైతుల వివరాలు తెలిపిన వివరాల ప్రకారం నూజివీడ్ నుంచి ఆద్య అనేది మంచి వెరైటీ మేము గత సంవత్సరం సాగు చేసాం, కాకపోతే మా పక్క రైతుకు అందింది, నాకు అందలేదు, కానీ ఈ సంవత్సరం సాగు చేద్దాం అనుకుంటున్నాం అని చెప్పి దీన్ని కూడా బాగా ఎంటపడుతున్నారు. దీంట్లో ఉన్న ముఖ్య లక్షణం ఏంటంటే ఇది పచ్చదోమని, తెల్లదోమని, త్రిప్స్ అన్ని రకాల త్రిప్స్ను కూడా సమర్థవంతంగా ఎదుర్కొంటుంది. అలాగే ఆకు పలసగా ఉండి ఎటువంటి చీడపీడలనైనా తట్టుకొని నిలబడే ఆకు కాబట్టి లక్షణం కలదు. కాబట్టి తొందరగా వస్తుంది, అధిక సాంద్రతకు కూడా నాటుకోవచ్చు, దిగుబడిలో కూడా మిగతా రకాల కంటే కూడా మంచి దిగుబడి వస్తుంది. కాబట్టి ఈ నూజివీడు సీడ్స్ ఆద్యాన్ని టాప్ 3గా ఎంపిక చేసుకుంటున్నారు రైతులు. ఇకపోతే ఇక టాప్ 4లో రేవంత్ అనేది ఒక పత్తి వెరైటీ బాగా అడుగుతున్నారు. ఇది ప్రవర్ధన్ సీడ్స్ నుంచి ఇది మార్కెట్ చేస్తున్నారు. ఈ రేవంత్ కూడా అధిక సాంద్రతకి ప్లస్ ఇసుక భూముల్లో, తేలికపాటి భూముల్లోనైతే దగ్గర వచ్చి పెట్టుకొని మంచి దిగుబడి తీయొచ్చు అంటున్నారు. దీన్ని సాగు చేసిన రైతులు మన ఛానల్ పోయి వాళ్ళని కదిలించినప్పుడు రేవంత్ కూడా మన అన్ని భూములకి సూట్ అయ్యే రకమే, కాకపోతే తేలికపాటి ఇసుక భూముల్లోనైతే దగ్గర వేసుకుంటే మొక్కల సాంద్రత అధికంగా ఉండి మంచి దిగుబడి వస్తుందని చెప్తున్నారు. అలాగే కాయ బోలు పగలటం కూడా మంచిగా పగులుతుంది, ఇరకపోవటం అనేది ఉండట్లేదు, కూలీలు కూడా తేలిగ్గా పత్తి తీస్తున్నారు. అది ఎక్కువ మంది ఎక్కువ కేజీలు పత్తి తీస్తున్నారు మిగతా రకాల కంటే. అందులో ఇది కూడా చీడపీడలను కొంతమేరకు తట్టుకొని ఇది బాగా నిలబడింది. కాబట్టి ఎక్కువ మంది రైతులు దీన్ని టాప్ 4లో బాగా దీన్ని ఎంచుకుంటున్నారు. కాబట్టి రైతు సోదరులు ఈ టాప్ 4లో ఉన్న వెరైటీని ఎక్కువ మొత్తంలో అడుగుతున్నారు. ఇకపోతే చివరగా సాంకేత్ అని నాద్ సీడ్స్ వాళ్ళది. ఈ నాద్ సీడ్స్ సాంకేత్ ఇది కూడా కాయ సైజులో కొంచెం పొడుగు వస్తుంది. ఇది కూడా సుమారు 130 నుంచి 140 రోజులు పంటకాల వ్యవధి ఉంది. ఇది చూడటానికి ఆకు ఫస్ట్ మొదలు వచ్చిన ఆకు గోంగూర ఆకులాగా వచ్చినప్పటికీ ఇది దిగుబడిలో మంచి దిగుబడే వచ్చిందని చెప్తున్నారు రైతులు. కాకపోతే ఇది అన్ని చోట్ల లేదు, కొన్ని ప్రాంతాలకు మాత్రమే పరిమితం అయింది. కాబట్టి ఇది టాప్ 5లో సెలెక్ట్ చేసుకుంటున్నారు రైతులు. ఇది కూడా కొన్ని బలమైన భూములకి, కొద్దిగా నల్లరేగడి భూముల్లో దీన్ని కూడా కొద్దిగా పెద్దచ్చు పెట్టుకోమని వాళ్ళు కంపెనీ వాళ్ళు రైతులకు చెప్తున్నారని రైతులు చెప్పడం జరిగింది. కాకపోతే ఇది మనం ఛానల్ కదిలిచ్చిన ప్రతి ప్రాంతాలలో ఎక్కువ మొత్తంలో సాగు చేయలేదు. కాబట్టి దీని గురించి మనకి క్షుణ్ణంగా ఇంకా రైతులు దాని ఫీడ్బ్యాక్ అందివ్వలేకపోయారు, మనం కూడా తెలుసుకోలేకపోయాం. కాబట్టి దీన్ని టాప్ 5లోనే చూడవచ్చు. కావున ఇప్పుడు ఈ టాప్ 5లో నేను చెప్పిన విత్తనాలు సాగు చేసిన రైతుల అభిప్రాయాలు, కొందరు రైతుల అభిప్రాయాల మేరకు దీన్ని మీ ముందు వివరించడం జరిగింది. ఇక అసలు మేము ఎన్ని చెప్పినా రైతులు క్షుణ్ణంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే మీ పక్క రైతు ఏం సాగు చేశాడు, మీరేం సాగు చేస్తున్నారు, అసలు అన్నిటికంటే ముందు మీ నేల స్వభావం ఎటువంటిది, మీ నేల ఇసుక భూములు అయితే ఇసుక భూములకు తగ్గట్టుగా, రేగడి భూములు అయితే రేగడి భూములకు తగ్గట్టుగా, నీటి వసతి కలిగిన భూములు అయితే నీటి వసతి కలిగినట్టుగా అచ్చుని మార్చుకొని మీరు నేను చెప్పిన ఈ రకాలను ఎంపిక చేసుకొని, మీరు అధిక సాంద్రత పద్ధతిలో అయితే తేలిక భూముల్లో సాగు చేసుకొని, రేగడి భూములు తోటగడ్డలు అయితే అచ్చు పెద్దగా పెట్టుకొని ఈ విత్తనాలు సాగు చేసుకున్నట్లయితే మంచి దిగుబడులే తీయొచ్చు ప్రతి రైతు కూడా. దయచేసి మీ నేల స్వభావాన్ని బట్టి మీరు మీ పొలం యొక్క బలహీనతలను గుర్తించి
మీ మార్కెట్లో దొరికే వేయబడితే విత్తనాలు కొనకుండా దయచేసి మీ నేలకు సరిపోయే విత్తనం ఏదో సరిచూసుకున్న తర్వాతనే మీరు ఎంపిక చేసుకొని తగిన విధంగా సాగు చేసి సత్ఫలితాలు పొందగలరని కోరుతున్నాను. అలాగే నా వీడియో చూస్తూ నాకు సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుతున్నాను. దయచేసి నా ఛానల్ని కొత్తవారు సబ్స్క్రైబ్ చేసుకొని నాకు ఇంకా సపోర్ట్ చేయగలరని మనవి చేస్తున్నాను. మరొక వీడియోతో మళ్ళీ కలుస్తా. ఇట్లు మీ వీరయ్య చౌదరి, గోల్డెన్ అగ్రిటెక్ యూట్యూబ్ ఛానల్.